పసుపులేటి మన్నెంకొండ ఇక లేరు. 2 దశాబ్దాలుగా జర్నలిజంలో సేవలు అందించిన మన్నెంకొండ మరణించారు. చివరి వరకు టీవీ9లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన ఆయనకి సిబ్బంది అశ్రు నివాళులర్పించారు. పర్సనల్ గా నాకు మంచి ర్యాప్ ఉండేది. అన్ఫార్చునేట్ ఒక 1.5 years 2 years బ్యాక్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఒకసారి వచ్చి చెప్పాడు. ఆ రోజు చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు, పర్లేదు నేను ఓవర్కమ్ అయిపోతాను. సో అతని కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తాను. అన్ఫార్చునేట్ అతను ఓవర్కమ్ కాలేకపోయారు. కాకపోతే ఈ 1.5 year అతను చాలా ట్రీట్మెంట్ రూపంలో చాలా ఎక్కువ సఫోకేట్ అయినట్టు కనిపిస్తుంది. సరే, ఎండ్ ఆఫ్ ది డే డెస్టినీ ఎలా ఉందనేది మన చేతిలో లేదు కాబట్టి జరిగిపోయింది. సో క్యాన్సర్ డిటెక్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే మన వైపు నుంచి ఏం చేసామనేది ఒకసారి మీకు అందరికి కూడా చాలా మంది తెలియదు కాబట్టి చెప్తాను. ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆఫీసర్ నుంచి దాదాపు డిఫరెంట్ సందర్భాల్లో ఇన్సూరెన్స్ రూపంలో 15 lakhs వరకు అప్ టు 15 lakhs వరకు అతను సపోర్ట్ చేయడం. 6 months అతను ఆఫీసు రాకపోయినా 6 to 8 months శాలరీ కూడా పే చేశాను. సో లాస్ట్ ఫ్యూ మంత్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్లో అతను హాస్పిటలైజ్ అయినప్పుడు మన హెచ్ఆర్ దగ్గర నుంచి కళ్యాణ్ వెళ్ళి రావడం చూసుకోవడం చేశారు. సో అతను పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్నా కూడా మనం అతను పే రోల్ కంటిన్యూ చేసాం. బికాజ్ చిన్నపిల్లలు మన పే రోల్ ఉంటే అది ఎండ్ ఆఫ్ డే మనం ఏదైనా అతనికి సాయం చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుంది. సో ఈరోజు చనిపోయిన తర్వాత మన ఆర్గనైజేషన్ నుంచి ఒకసారి అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి మన టీవీ9 కంపెనీ నుంచి ఒక 21 lakhs వరకు మన వైపు నుంచి కొంత వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేద్దాం. అదంతా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ డిగ్రీలు అవన్నీ కంప్లీట్ అయిపోయి అయినాక వాళ్ళ వైఫ్ అండ్ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఎవరంటే వాళ్ళకి నుంచి వాళ్ళకి మన ఆఫీస్ తరఫు నుంచి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది మన వైపు నుంచి మన్నెంకొండకి మనతో 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉంది, అతనికి జాబ్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రాసెస్లో మన వైపు నుంచి మనం ఇవన్నీ చేయగలిగామనేది దృష్టికి ఒకసారి చెప్తున్నాను. మీరు కూడా మంచి జర్నలిస్ట్, తనలో నాలుగులాగా అందరితో చాలా మంచిగా ఉండేవాడు. అయితే ఒక దశలో అనిపించింది 1.5 years స్ట్రగుల్ అవుతుంది ఈ సందర్భంలో మనిషిని రీసెంట్ ఫోటోస్ చూసిన తర్వాత. అంటే మనిషి ఫిజికల్గా బాగా స్ట్రగుల్ అయ్యాడు కానీ సైకలాజికల్గా ఎక్కడ దిగిపోలేదు. కళ్యాణ్ వెళ్ళి చూసి వచ్చి మాట్లాడిన తర్వాత కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, బాగున్నాడు. సో ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండేది, ఎట్లయినా సరే రికవర్ అయిపోతాడేమో అని. కానీ కాలేకపోయింది. Very unfortunate that this has happened. Chala suffered and we've gone through a lot. And just wishing that his soul will rest in peace. మన్నెంకొండ అంటే నిజంగానే సార్ చెప్పినట్టుగా కొంచెం అండగా ఉంది. మనిషి ఎంత ఎత్తు పొడుగు ఎట్లా ఉండేవాడు. దాంట్లో నా ఫోటో చూసిన తర్వాత నాకు ఈ రోజు అయితే మనిషి వెళ్ళి చూడాలనిపించింది. అంటే ఆయన ఒక రూపము మైండ్లో ఉంది. ఈ రోజు ఆ ఫోటో ఆయన అక్కడ చూస్తే ఇంకా ఎందుకు కకాయకలం అయిపోతానేమో అని వెళ్ళాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రూపం అట్లా గుండెల్లో ఉంది, అది అలాగే ఉండాలనిపించింది. మన్నెంకొండ మంచి జర్నలిస్ట్, మురళి చెప్పినట్టుగా సీనియర్ జర్నలిస్టు, సహచర్ని కోల్పోవడం నిజంగా బాధాకరం. మన్నెంకొండ టీవీ9లో నాకంటే 1 year బిఫోర్ వచ్చాడు. చాలా మంచిగా అందరితో బాగా ర్యాబ్ మెయింటైన్ చేసేవాడు, స్మూత్గా మాట్లాడేవాడు, ఎప్పుడు అగ్రెసివ్ అయ్యేవాడు కాదు. ఎలాంటి సమస్య వచ్చినా కొంచెం కూల్గా ఉంటూ మంచిగా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. కానీ క్యాన్సర్ వచ్చిన తర్వాత మాత్రం ఇంక బాగా స్ట్రగుల్ అయ్యాడు. మేము కూడా ఆ ఫోటోలు చూసి చాలా బాధపడ్డాము. సో మంచి మనిషిని కోల్పోయాము. మన్నెంకొండ ఎక్కడున్నా మన మేలు కోరుతాడు, మన సంస్థ మేలు కోరుతాడు. అలాగే అతని కుటుంబం మేలు కూడా మనం కోరాలి. అతని సభ్యత కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. జర్నలిస్ట్ మన్నెంకొండ, జర్నలిస్ట్ మన్నెంకొండ, జర్నలిస్ట్ మన్నెంకొండ.